పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి. ఈ దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోబు గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనం. 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగులదు. హల్లెలూయా. యోబు గారు యథార్థవర్తనుడును న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు అని లేఖనం సెలవిస్తుంది. అతడు బహు సంపన్నుడై ఆస్తి కలిగి తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగానున్నాడు అని లేఖనం సెలవిస్తుంది. అతని కీర్తి ఆ ప్రాంతంలో మాత్రమే కాదండి, పరలోకంలో కూడా యోబు గారు గనపరచబడుతున్నారు. ఒక దినాన్న అపవాది దేవుని సన్నిధిని నిలిచి లోకములో ఎందరో వ్యక్తులు, భక్తులు, భాగ్యవంతులు, జ్ఞానవంతులు నుండగా దేవుడు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా అని అపవాదితో యోబు గారిని గురించి మాట్లాడుతున్నారు. అతడు యథార్థవంతుడై న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. భూమి మీద అతని వంటి వారెవ్వరూ లేరు అని దేవుడు అపవాది ఎదుట యోబు గారి యొక్క ప్రవర్తన విషయమై సాక్ష్యమిస్తున్నారు. యోబు గారు చెడుతనమును విసర్జించినవాడు అని దేవుడు అనేకసార్లు ఈ మాటను మాట్లాడతారు. అటువంటి యోబు గారికి ఆస్తి పోయిన బాధ కలిగిందండి. తన సంతానము పోయినటువంటి బాధను యోబు గారు భరించారు. అతని అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబు గారు మొత్తబడ్డారు. ఒళ్ళు గోక్కునుటకు చిల్లపెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా అతని భార్య అతని యథార్థతను గూర్చి మాట్లాడుతూ అతనిని దూషిస్తుంది. చెడుతనమును అసహించుకొని దేవునిని హత్తుకున్న యోబు గారి జీవితంలో ఎన్నో బాధలు కలిగాయి. చెప్పుకునే సమయం లేకుండానే వరుస నష్టాలతో యోబు గారి హృదయం బాధించబడింది. ఆరోగ్యం క్షీణించి మరణపు అంచులలో ఉన్న దేవుడు యోబు గారి చుట్టూ కంచె వేసి ఆయన ప్రాణమును మాత్రము నీవు ముట్టవద్దు అని అపవాదిని ఖండిస్తారు. భక్తి జీవితంలో యోబు గారి యథార్థతను మరీ ఎక్కువగా పరిశీలించి ఆయనను రెండంతల ఆశీర్వాదముతో, సంతానముతో, ఐశ్వర్యముతో దేవుడు స్థిరపరిచారు. మనం నమ్మగలిగితే, ఎన్ని శ్రమలొచ్చినా విశ్వాసాన్ని కాపాడుకొనగలిగితే, పూర్తిగా దేవునిపైన ఆధారపడగలిగితే నాశనంలో నుండే దేవుడు గొప్ప అద్భుతంగా ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో జరిగించగలుగుతారండి. యోబు గారు దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి మాత్రమే కాదు, చెడుతనాన్ని ఆయన అసహ్యించుకున్నారంట. నేటి మన ఆత్మీయ జీవితంలో అందరం భక్తులుగా ఉంటున్నాం, కానీ ఎందరు దేవుడు కోరుకున్నట్లుగా చెడుతనాన్ని విసర్జించుకోగలుగుతున్నాం. చెడును చేస్తూ పాపంలో జీవిస్తూ దేవుని యందు భయభక్తులు కలిగి దేవునికి నాకు సంబంధం కలిగి ఉన్నాము అని మనల్ని మనం మోసపుచ్చుకొనటమే కాదండి, అనేకులలో కూడా మనం వేషధారిగా మారిపోయే ప్రమాదం ఉంది. మన జీవితంలో ఎప్పుడైతే దేవునిని ఎదురుగా ఉన్నట్టుగా మనం భావించి ఆయన వాక్యమే దేవుడై ఉన్నారు అనే సత్యాన్ని మనం గ్రహించినట్లయితే మనలో ఉన్న చెడుతనాన్ని మనం విడిచిపెట్టేస్తాం. ఆ ప్రాంతంలో, ఆ దేశంలో యథార్థవంతుడుగాను, నీతిపరుడుగాను, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిగాను, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకున్నవానిగాను యోబు గారు ఈ దినాన మన మధ్యన నిలబడ్డారు. ఆ రీతిగానే మన జీవితంలో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడమే కాదు, మనలో ఉన్న చెడుతనాన్ని, మనలో ఉన్నటువంటి పాపాన్ని మనం విసర్జించుకోగలిగితే కోల్పోయినటువంటి ఆస్తి ఐశ్వర్యాల కంటే మించినటువంటి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకున్న యోబు గారి జీవితం మనందరికీ మాదిరిగా ఉందండి. దేవుని యొద్ద నుండి నిజమైన ఆశీర్వాదం మనం ఎప్పుడు అనుభవించగలుగుతాము అంటే, ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనను ప్రేమిస్తూ, ఆయన ఆజ్ఞలను ప్రేమిస్తూ చెడుతనాన్ని, పాపాన్ని అసహ్యించుకున్నప్పుడు ఒక నూతనమైన ఆశీర్వాదపు ద్వారాలు దేవుడు మన కొరకు తెరిచి మనల్ని ప్రవేశించేలా
ఆయన శక్తితో మనల్ని నడిపిస్తారు. ఆ దేవుని యొక్క సన్నిధి మనందరికీ తోడై ఉండి మనల్ని బలపరచునుగాక. ఆమేన్.